లాస్ట్ టైం మీరేంటంటే ఇట్లా చెప్పండి, ఇంకా 5 నిమిషాలు అయిపోతుంది కాదు, మొత్తం డిస్టర్బ్ అయినట్టుందా? రోజు ఒక సామెత చెప్పమంటే జ్ఞాపకం వస్తున్నా చెప్తున్నాను. అరే ఏం సామెత అని జ్ఞాపకం చేసుకుంటే ఒక సామెత జ్ఞాపకం వచ్చింది. సరే, వాళ్ళ ఉద్యమం ఎట్లున్నారంటే శ్రీమాంధ్రుల ఉద్యమం ఎట్లున్నదంటే కుడిదిలో పడ్డ ఎలకలాగున్నదట. అర్థమైంది ఎవరికైనా? వాళ్ళ ఉద్యమం ఎట్లున్నదంటే కుడిదిలో పడ్డ ఎలకలాగున్నదట. అంటే పాలిచ్చే బలరకు కానీ, తర్వాత పాలిచ్చే వాటికి ఏమో ఆవులకు కానీ, మామూలుగా దుక్కి దున్నే ఎడ్లకు కానీ ఏం పెడతారంటే పలుపు పిండి, కుసుమ పిండి, ఇవన్నీ కలిపి తౌడు బియ్యం పోసిన తర్వాత మిల్లులో తౌడు సన్నది వస్తుంది. ఆ తౌడు పలుకు పిండి అంటే మన ఆ మాట నేనెందుకు అనాలే కానీ ఇలాతకాయ అని అంటా నేను. పల్లీల పౌడరు, కుసుమలు తెలుసు కదా. ఈ రోజుల్లో కుసుమను ఎవరు తింటలే కానీ కుసుమ పిండి, పల్లి పిండి, తౌడు, సన్నని తౌడు కలిపి ఏం చేస్తారంటే తెలంగాణ. అరే ఈ మూడు రకాలైనటువంటి, ఇంకా వేరే కూడా కలుపుతారనుకోండి, ఈ 3-4 రకాలు కలిపినటువంటి దినుసులు ఏం చేస్తారంటే కలిపి ఈ పాలిచ్చే బలరకు పెడతారనమాట. ఎందుకంటే పాలు బాగా ఇవ్వాలని. అయితే ఈ ఎలుక అటు ఇటు పోయేది, అక్కడ ఎక్కడో పోకుండా ఏం చేసిందంటే అటు ఇటు పోయి ఏం చేసిందంటే ఆ కుండ మీదకి పోయేటప్పుడు ఆ జారి ఆ కుడిది నిలబడ్డది. దాన్ని కుడిది అంటారు అనమాట. అంటే వాళ్ళ ఉద్యమం ఎట్లున్నదంటే అసలు వాళ్ళు ఏం చేయాలా వాళ్ళకి ఏం అర్థమైతలేదు. మొత్తము సరే హైదరాబాద్ ఎట్లా మనము, నాకు చెప్పనీకి వస్తారు, మనం ఎట్లా తీసుకోవాలి, హైదరాబాద్ తీసుకొని ఇంకా ఎంత దోసుకోవాలి అంటే ఉద్యమము నాయకులు చేసిండ్రు, వాళ్ళ భార్యలు చేసిండ్రు, లేకపోతే వాళ్ళ పిల్లలు కూడా చేస్తారు, ఇక మనకు తెలియదు. ఇట్లా ఆ ఎలుకలాగా మొత్తము కుడిదిలో పడ్డట్టు అన్నమాట. ఎట్టు ఇక అర్థం అవుతలేదు వాళ్ళకు, అట్లా ఉన్నది. కాబట్టి మిత్రులారా, వాళ్ళు చేస్తున్నటువంటి దానికి న్యాయం లేదని వాళ్ళకు తెలుసు. సరే, ఏదేమనే అయినప్పటికీ మనం మాత్రం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టేంత వరకు ఇదే స్ఫూర్తిని కనపరచాలని నేను ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ, జై తెలంగాణ, జై హో శ్యామల్ భాయ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చలో చెప్పండి. మళ్ళీసారి చెప్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ. చరిత్ర మనకు తెలియాలి. పక్కన నిలబడి స్టార్ట్ అయిందనేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, మొన్న చూసాం, కొంతమంది చూడలేదు అన్నట్టు మళ్ళీ ఈరోజు తీసుకొచ్చాము. ఇక్కడ హైదరాబాద్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 1910 ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది గ్రాఫ్. పీక్ లోడ్ అండ్ ఇది వచ్చేసి యూనిట్ జనరేషన్, ఇదంతా రెవెన్యూ చూస్తుంది కదా. చూపెట్టాలి సార్, ఇది 1913లో ట్యాంక్ బండ్ మీద విద్యుత్ దీపాలు ఇక్కడ చూస్తే కనబడుతుంది. అప్పట్లోనే ఇంత నీట్గా ఉన్నాయి మన విద్యుత్ దీపాలు. అప్పుడే స్ట్రీట్ లైట్స్ అంత మంచిగా కూడా ఇప్పుడు లేవు, చాలా అందంగా ఉన్నాయి. నైస్గా చిన్నగా
లేకపోతే దాన్ని గట్టిగా యాంప్లిఫైయర్ లాగా చెప్పాలి. చెప్పాలి, నువ్వు చెప్పింది నేను చెప్తా. హైదరాబాద్ పట్టణంలో ఒక ఏరియాలో స్ట్రీట్ లైట్ ఆ కాలంలో ఇది దీపం 1915లో హైదరాబాద్ లో ఒక స్ట్రీట్ లైట్ ఇది. పవర్ ప్లాంట్ స్టాంప్ కూడా ఉందండి అప్పట్లో. ఇక్కడ దీంట్లో కనబడుతున్నటువంటిది మన హుస్సేన్ సాగర్ పవర్ హౌస్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు గులగొట్ట ఐమాస్ థియేటర్ కట్టారు కదా, అక్కడ ఉన్నటువంటి ఈ పవర్ హౌస్ స్టాంపు, పోస్టేజ్ స్టాంపు నిజాం గవర్నమెంట్ లో ఉన్నటువంటి తీసినటువంటి స్టాంప్. ఇండస్ట్రీస్ కోసం సెపరేట్ గా సబ్స్టేషన్ పెట్టుకున్నాం కదా, BST పక్కన శిలాఫలకము చెప్పండి సార్. శిలాఫలకము 1933లో కేవలం ఫ్యాక్టరీల కొరకు ఏర్పాటు చేయబడ్డటువంటి సబ్స్టేషన్ BST లో ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే ఆంధ్ర అయితే సోనియా గాంధీ ఇందులో చెప్తుంటే ఇంతవరకు తెలుగులో చెప్తున్నట్టు. అప్పుడు ఉన్నటువంటి బిల్లు నమూనా ఇది, ఎలక్ట్రిసిటీ బిల్ వినబడుతుంది కదా. రాముల్ భాయ్ ఇవన్నీ మనకు పెట్టబోతుంది. టైమ్ ఆఫ్ డే ఒక డేకి ఒక రేటు అండ్ ఇండస్ట్రీస్ కి ఈవినింగ్ అట్లా ఉంటుంది కదా, డేలో పొద్దున ఒక రేటు, ఈవినింగ్ ఒక రేటు, నైట్ ఒక రేటు ప్రకారంగా ఇక్కడ ఇచ్చారు. నార్మల్ డే రేటింగ్ వచ్చేసి 131. డే రేట్ ఫర్ ఇండస్ట్రియల్ ఏరియా వాటర్ మాత్రమే 1/3. అదొకటి చెప్పండి, పొద్దున ఒకటి, సాయంత్రం రాత్రి. సరే, అప్పుడు టారిఫ్ ఎట్లుండేదంటే ఫ్యాక్టరీలకు ఒక టారిఫ్, తర్వాత మన ఇండ్లకైతే ఉదయం ఒక టారిఫ్, మధ్యాహ్నం ఒక టారిఫ్, సాయంత్రం ఒక టారిఫ్. ఇండస్ట్రీకి ఆ రేట్. ఓన్లీ ఇండస్ట్రీస్. పాట నడవాలా, సామెత నడవాలా, సార్ చెప్తే అంటే ఒక పుస్తకం కూడా తయారు చేశాడు, ఆ పుస్తకాన్ని కూడా రేపు చూపెడతాం. ఈరోజు మీరు వార్తలు చూస్తే ప్రధానంగా ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ గారు స్పష్టంగా ఇక బిల్లు ముందుకే పోతుంది కానీ ఇక ఆగేది లేదనేసి స్పష్టంగా సంకేతాలు ఇచ్చేశారు. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, ముఖ్యమంత్రి గారు ఒక ఆంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రి లాగా ఉన్నాడు కానీ మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేయట్లేదు ముఖ్యమంత్రి అనేసి కొద్దిగా కిరణ్ కుమార్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంటే ఇక ఆయన కదులుతున్నట్టు మనకు అర్థం చేస్తుంది. రోజుకు ఒక మాట అంటున్నారు ముఖ్యమంత్రి మీద, అవునా? కాబట్టి ఇక ముఖ్యమంత్రికి కాలం దగ్గర పడ్డట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా దిగ్విజయ్ సింగ్ ఇంకా చాలా కీలకమైన మాటలు మాట్లాడాడు. అంటే సీమాంధ్ర ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్లా చూస్తుంది అనే దానికి అది స్పష్టమైన సంకేతం. మిగతాన్ని పక్క పెట్టండి. అక్కడ ప్రైవేట్ అన్నీ నడుస్తాయి కానీ గవర్నమెంట్ ఎందుకు బంద్ ఉంటుంది అని అడుగుతుంది. అంటే ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు, బస్సులు నడుస్తాయి, వ్యాపారాలు నడుస్తుంటాయి, ప్రైవేట్ స్కూల్స్ నడుస్తాయి, ప్రభుత్వం మాత్రం బంద్ ఉంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే కొంతమంది బిజినెస్ పీపులే ఇది మొత్తం నడిపిస్తుండ్రు అనే అర్థంతో దిగ్విజయ్ సింగ్ నిన్న స్పష్టంగా చెప్పిండు. కాబట్టి ఢిల్లీలో సీమాంధ్ర ఉద్యమాన్ని ఎండగట్టడంలో మనం సక్సీడ్ అయినాం. అక్కడి వరకు మనం సాధించిన విజయం లాగా చెప్పుకోవచ్చు. రెండవ కీలకమైన అంశం ఏంటంటే నిన్న మన రెవెన్యూ మినిస్టర్ రఘువీరారెడ్డి ఆయన మొత్తం కలెక్టర్లది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, మన వీడియో కాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల వాళ్ళతో మాట్లాడుతూ ల్యాండ్స్ సేల్స్ గురించి రికార్డ్స్ మీ దగ్గర పక్కా ఉన్నాయా అంటే అందరూ ఉన్నాయన్నారు కానీ
హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు గత 40 సంవత్సరాలుగా మా దగ్గర ఒక్క ల్యాండ్ డీలింగ్కు సంబంధించిన రికార్డు లేదని అఫీషియల్గా వీడియో కాన్ఫరెన్స్లో టీవీల ముందు చెప్పారు. నేను గత 40 సంవత్సరాలుగా ప్రధానంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 40 ఏళ్లుగా మేము ఏ రికార్డు మెయింటైన్ చేయట్లేదు. వేల కొలది ఎకరాలు ఇండస్ట్రీస్కి ఇచ్చాము, కానీ వాళ్ళు ఆ పర్పస్కి కట్టారా లేదా అనేది వాళ్ళు ఏమాత్రము చూడట్లేదు అనేసి నిన్న రఘువీరారెడ్డి గారు మాట్లాడినప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఓపెన్గా వీడియో కాన్ఫరెన్స్లో చెప్పాడు. దాదాపు 1,00,000 ఎకరాల భూమి రికార్డులు లేకుండా, ఏమాత్రం ఆధారాలు లేకుండా ఇప్పుడు ఎవరు ఆక్యుపై చేశారో తెలియని పరిస్థితుల్లో ఉందనేసి నిన్న వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడినప్పుడు మరి రఘువీరారెడ్డినే అన్నాడు, ఎంత సీనియర్ అడ్వకేట్లను పెట్టైనా సరే, సుప్రీంకోర్టు లాయర్లను పెట్టైనా సరే కేసులు బుక్ చేయండి అంటే ఏమన్నా ఢిల్లీ నుంచి సంకేతం అనేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక సీమాంధ్ర ముఖ్యమంత్రి సీమాంధ్రుల మీద కేసులు పెట్టాలని చెప్పడం, ఒక సీమాంధ్ర మంత్రి సీమాంధ్ర కబ్జాదారుల మీద కేసులు పెట్టాలనే విధంగా నిన్న మాట్లాడాడంటే అది ఆయన నోటి నుంచి వచ్చింది కాదని మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా ఢిల్లీ నుంచి ఏదో సంకేతం వచ్చింది, ఎవరెవరు డ్రామాలు ఆడుతుండ్రో వాళ్ళ కథ పడదామనేసి అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న పెద్ద చర్చ ఇది, నేను మీడియాలో పెద్ద ఎత్తున వస్తుంది అనుకున్నా, సాయంత్రం వరకు అది వస్తుంది అనేసి అందరూ అన్నారు. కానీ ఈరోజు పేపర్ చూస్తే ఒక నమస్తే తెలంగాణలో మాత్రం అది స్టోరీ వేశారు. దాదాపు అంటే ఇక్కడ మనం చరిత్ర గుర్తుంచుకుంటే హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలు కలిసి అత్రఫ్ బల్దా అనేసి అప్పుడు డిస్ట్రిక్ట్ పేరు, అప్పుడు రెండు కలిపి ఒకటే జిల్లా అనేది ఉండేది. దీంట్లో నిజాంకు మొత్తం హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలు కలిపి 13.5 లక్షల ఎకరాల భూమి ఉండేది. ఈ 13.5 లక్షల ఎకరాలలో నిజాం ఆస్తి, దాన్ని సర్ఫకస్ ల్యాండ్లు అంటారు, 10 లక్షల ఎకరాలు నిజాం ల్యాండ్స్ ఉండేవి. నిజాం ల్యాండ్స్ ఏంటంటే అతని ప్రైవేట్ ఆస్తి, అది మొత్తం కూడా. ఈ 10 లక్షల ఎకరాలను కూడా ఇది ప్రైవేట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ అయిపోయినాయి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఈ 10 లక్షల ఎకరాల రికార్డులు ఒక్కటి కూడా దొరకట్లేదు, ఎవరో ఆక్యుపై చేశారు. దీనికి సంబంధించిన రికార్డులు గవర్నమెంట్ కూడా మెయింటైన్ చేయట్లేదు అనేసి నిన్న కలెక్టర్ చెప్పడము అనేది స్పష్టమైన సంకేతం. అది వీటిని ఆక్యుపై చేసిన వాళ్ళు, అందులో ఒక లిస్టు మనం చదివాం. జీబీకే వాళ్లకు 25,000 ఎకరాలు ఉంది, ఒక్క జీబీకేకు 25,000 ఎకరాలు. మన జగన్ ఇట్లా రిలీజ్ అయిండు, ఆయనకి ఎన్ని వేల ఎకరాలు, 3,000 ఎకరాలు ఒకటే దగ్గర ఆయన తీసుకున్నాడు అనేసి ఈరోజు లీకేజ్ వచ్చింది మనకు. అంటే వీళ్ళను కంట్రోల్లో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వము కొంత అడుగులేస్తున్నట్టు మనకు కొద్దిగా సంకేతాలు వస్తున్నాయి. ఎవరి ఉద్యమాన్ని నడుపుతున్నారో ఆ వెనకున్న వాళ్ళ ధనబనాల్ని కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అడుగు వేసిందనేసి అనిపిస్తుంది. అట్లనే ముఖ్యమంత్రిని కూడా కంట్రోల్ చేయడానికి డైరెక్ట్గా దిగ్విజయ్ సింగే మాట్లాడడం అనేది మనకు కొద్దిగా శుభ సూచకము. కాబట్టి మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ అక్రమంగా వేల కొలది ఎకరాలను ఆక్రమించిన వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలనేసి మనం ఎలక్ట్రిసిటీ జేఏసీ తరఫున మనం డిమాండ్ చేస్తాం. తర్వాత 29వ తారీఖు మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే 29వ తారీఖు అనేది దాదాపు ఆదివారం నాడు సకల జన బేరీ పెద్ద ఎత్తున మీటింగ్ జరగబోతుంది, భారీ ఎత్తున మీటింగ్ జరగబోతుంది. మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ మొత్తం రావాలనేసి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకున్న ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కూడా ఫ్యామిలీస్తో సహా అక్కడికి కదిలి రావాలనేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ వచ్చే ముందు పెట్టే చాలా పెద్ద మీటింగ్ అవుతుంది, ఒక హిస్టారిక్ మీటింగ్ లాగా అది మిగిలిపోతుంది. అది మధ్యాహ్నం 2 నుంచి 8 గంటల వరకు మనకు పోలీస్ పర్మిషన్ ఇచ్చారు. 2 to 4 o'clock వరకు మనకు ధూమ్ధామ్ ఉంటుంది. 4 o'clock నుంచి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ రోజు నిజాం కాలేజ్ లోపలికే రానక్కర్లేదు, ఎందుకంటే లక్షల మంది వచ్చినప్పుడు నిజాం కాలేజ్ కెపాసిటీ 70-80 వేల కన్నా ఎక్కువ లేదు. కానీ లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ వీధులన్నీ కూడా నిండిపోవాలనేది మన కోరిక. మనం నిజాం కాలేజ్ చూడట్లేదు, హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళ కోరిక ఏంటి, ఆకాంక్ష ఏంటి అనేసి ఆ రోజు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి
మొత్తం హైదరాబాద్ వాళ్ళు కదలాల్సిన జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు, వేల మంది. కానీ హైదరాబాద్లో ఉంటూ మనము టీవీలు చూసుకుంటూ కూర్చోవడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు వచ్చేసేయాలి. అక్కడ ఎక్కడ అంటే స్క్రీన్స్ కూడా బయట అరేంజ్ చేస్తున్నాం. అంటే ఉట్టిగా మనము అంటే మనకు నిజంగా అరేంజ్మెంట్స్ బాధ్యత ఇచ్చారు. ఓవరాల్గా ఇది డయాస్ ఉంటుంది, ఇక్కడంతా గ్యాలరీస్ ఉంటాయి. విమెన్కు ప్రత్యేకమైన అరేంజ్మెంట్స్ ఒక దాదాపు 2000 చైర్స్ ప్రత్యేకంగా విమెన్కే పెడుతున్నాం కాబట్టి మహిళలకు అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఆ రోజు మహిళలు కూడా రావడానికి ట్రై చేయండి. మన దగ్గర మహిళా వాలంటీర్లు కూడా కొంతమంది ముందుకు వస్తామంటున్నారు. అంటే అక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే మహిళలకు కొద్దిగా డైరెక్షన్ ఇవ్వడం, ఎక్కడ కూర్చోవాలి ఏంటి, అట్లనే వాటర్ ప్యాకెట్స్ ఎక్కడున్నాయి ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము. ఏమైనా అత్యవసరమైన పరిస్థితుల్లో మీకు ఇచ్చిన ఎమర్జెన్సీ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి చెప్తే డెఫినెట్గా దానికి సంబంధించి అక్కడ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అందుకని మహిళా వాలంటీర్స్ కూడా ఉండాలనేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికే మన ఎలక్ట్రిసిటీ వాలంటీర్స్ దాదాపు 300 మంది వాలంటీర్స్ కేవలం ఎలక్ట్రిసిటీ మన హైదరాబాద్ నుంచే 300 మంది వాలంటీర్స్ ఇప్పటికే మన వాళ్ళు పేర్లు ఇచ్చారు. ఇంకా విద్యుత్ సాధన కూడా మిత్రులు చాలామంది మేము వాలంటీర్ లాగా ఉండాలనుకుంటున్నాం, ఎట్లా ఏంటి అనేది చెప్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళు కూడా మాకు స్లిప్ మీద పేరు రాసి ఇచ్చేస్తే ముందు రోజు వాళ్లకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎక్కడ ఉండాలి ఏంటి అనేది వాళ్ళ క్లియర్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఆ రోజు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ లాగా మనము ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే మెయిన్ మీటింగ్ ఆర్గనైజేషన్ బాధ్యత మనకి ఇచ్చారు కాబట్టి దాన్ని సక్రమంగా చేయాలి. 100 గ్రూప్స్ ఉంటాయి. అయినా గతంలో మనం చేసిన మీటింగ్స్ అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకు ఒక నమ్మకంతో ఉన్నారు, వీళ్ళైతే కరెక్ట్గా ఆర్గనైజ్ చేయగలరు అనేసి మనం ఒక పక్క ప్రణాళికతో చేస్తున్నాము. మన మిత్రులందరూ మీరందరూ కూడా సహకరిస్తే ఆ రోజు అద్భుతంగా మీటింగ్ మనం కండక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరన్నా వాలంటీర్ లాగా పేరు ఇవ్వదలుచుకుంటే మీ పేరు, ఫోన్ నెంబరు అవి రాసి ఇచ్చేస్తే మేము ఆ లిస్ట్ ఆఫ్ వాలంటీర్స్లో ఇంక్లూడ్ చేస్తాం. వాళ్ళకు వాలంటీర్ ఐడి అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు మీరు ఆ మీటింగ్లో ఫ్రీ ప్యాసేజ్ ఉండడానికి, ఎందుకంటే మొత్తం పోలీస్ బందోబస్తు పూర్తి స్థాయిలో, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మొదలైనాక ఫస్ట్ టైం హైదరాబాద్లో మనం పర్మిషన్తో చేస్తాం. ఇదివరకు పర్మిషన్లు ఎప్పుడూ లేవు. మన ఉద్యమం మొదలుపెట్టి మన ఎల్బిటి స్టేడియం వైపు పోవట్లేదు. ఓవర్ క్రౌడ్ అయితే బయట కూడా మనం అరేంజ్మెంట్ చేస్తున్నాం, చుట్టూ స్క్రీన్స్ పెడుతున్నాము. అట్లా ఏమైనా ఉంటే కనుక మీరు కొంచెం అదే ఎల్బీ స్టేడియం లోపల వాళ్ళు పెట్టిన మీటింగ్ దగ్గర మన వాళ్ళు ఎవరు ఇష్టపడట్లేదు లోపల పోవడానికి. కాబట్టి అటువైపు స్క్రీన్స్ మాత్రం చుట్టూ ఎల్బీ స్టేడియం మన నిజాం కాలేజ్ చుట్టూ కూడా స్క్రీన్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు. మీటింగ్ 8 o'clock వరకు ఉంటుంది కాబట్టి ఈవినింగ్ స్క్రీన్స్ ఉంటాయి. మైకింగ్ సిస్టమ్ కూడా చుట్టూ కిలోమీటర్ వరకు మైక్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాం. లైటింగ్ ఇవన్నీ బాధ్యతలు మనమే చూసుకుంటున్నాం. కాబట్టి ఆ రోజు మన వాలంటీర్స్ కూడా వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లనే మీరు సరే ఈ వాలంటీర్స్ ఇవన్నీ పక్క పెట్టండి అనే మీటింగ్ని మాత్రం పెద్ద ఎత్తున మనం సక్సెస్ చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది. తర్వాత ఇలాంటి మీటింగ్ అనేది జరగదు. నాకు తెలిసిగా దాంతో డిక్లరేషన్ కూడా అయిపోవాలి. అంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలనేసి తెలంగాణ జేఏసీ అనుకుంటుంది. తెలంగాణ ప్రజలు కూడా వేల మంది ఆ మీటింగ్కు తరలిస్తున్నారు కాబట్టి, లక్షల మంది, వేలు కాదు, పెద్ద ఎత్తున ఒక ప్రిస్టేజ్ ఇష్యూ లాగా తీసుకొని కదులుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు సండే ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా కావాలంటే లంచ్ బాక్స్ కూడా పెట్టుకొని వచ్చేసేయండి. అక్కడ లంచ్ అరేంజ్మెంట్స్ ఉండవు కాబట్టి అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా ఏం చేయట్లేదు. వాటర్ ప్యాకెట్స్ అయితే పెడతాం కానీ అది ఎంతవరకు సరిపోతుంది తెలియదు. కాబట్టి ఎవరి అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసుకొని అక్కడికి వచ్చేసేయండి. మహిళలకు ప్రత్యేకమైన ఎంక్లోజర్స్ ఒక 2000 చైర్స్ వరకు వాళ్ళకి అక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఎవరన్నా తప్పకుండా మనం అక్కడ మన వాళ్ళు వాలంటీర్స్ ఉంటారు కాబట్టి మన వాళ్ళకు ప్రత్యేకంగా కూడా ఒక ట్రీట్మెంట్ ఉండేటట్టు చూస్తాం. సో 29 సకల జనబేరిని సక్సెస్ చేయడం అనేది మన మైండ్లో ఉండాలి. ఆ ఒక్క నినాదంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఏమన్నా స్లోగన్ ఎవరున్నా? సకల జనబేరిని జయప్రదం చేద్దాం. సకల జనబేరిని చేద్దాం. సకల జనబేరిని సకల జనబేరిని సకల జన